తిరుప్పావై 10వ పాశురం. நோத்துச்சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாத்த முந்தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துழாய் முடி நாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழந்த கும்பகரணன் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த అనందలుడయ్యాయ్ అరుంగళమే తేత్తమాయ్ వందు తిరవేలో రెంబావాయ్. తిరుప్పావై 10వ పాశురంలోకి వచ్చామండి మనం. చక్కగా ఈనాటి గోపికను ఆమె నిద్ర లేపుతుంది. రోజుకొక గోపిక తప్పున. ఈ రోజు గోపిక ఎలాంటి ఇవి కలిగి ఉంది అంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉంది అంటే అరుంగళమే అంటే దుర్లభమైన భూషణం కలిగినదానా అని అర్థం. అలా ఎందుకు అంటుంది ఆమె? ఈ గోపిక యొక్క గొప్పతనం ఏంటి? 6వ పాశురం నుండి మనకి ఏం చెప్తుంది? జ్ఞాని దశ గురించి చెప్తుంది. అలాంటి జ్ఞాని దశలో ఉన్న గోపికలందరినీ నిద్ర లేపుతుంది. ఈనాటి గోపిక చక్కగా స్థిత ప్రజ్ఞతను కలిగి ఉందంట. మనకు భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంది, రాగద్వేష వియుక్త ఇస్తు అను. దాంట్లో కూడా మనకు స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాల గురించి చక్కగా వివరించారు శ్రీకృష్ణుల వారు. ఈనాటి గోపిక కూడా అలాంటి స్థిత ప్రజ్ఞతతో పాటు దుర్లభమైన అరుంగళమే అనే భూషణాన్ని ధరించి ఉందంట. ముందుగా ప్రతి పదానికి అర్థం చెప్పుకొని ఆ తర్వాత అర్థం చూద్దాం. నోత్తు అంటే నోము నోచి, శువర్కం అంటే స్వర్గ సుఖాలను, పుగుగిన్ర పొందగోరిన, అమ్మనాయ్ అమ్మా, వాషల్ అంటే వాకిటి తలుపును, తిరవాదార్ తీయని వారు, నాతత్తుళాయ్ అంటే పరిమళము కలిగిన తులసితే అలంకరించబడిన, ముడి కిరీటమును కలిగిన, నారాయణన్ శ్రీమన్నారాయణుడు, నమ్మాల్ మనచే, పోత్త పరై పోత్త అంటే స్తుతించబడుతూ ఉన్నాడంట, పరై తరుం వాద్యమును, పరా అనే వాద్యమును ఇచ్చేవాడు అంటే పురుషార్థమును ఇచ్చేవాడు. ఎందుకంటే ఆయన పురుషార్థమును ఇచ్చు, పుండియనాల్ పుణ్యరూపుడైన శ్రీకృష్ణుడిచే, పండు పూర్వము, వరుణాల్ ఒకసారి పూర్వం ఆయన ఏం అవతారం దాల్చాడు? శ్రీరామ అవతారం దాల్చాడు. అది గుర్తు చేస్తుంది ఇక్కడ అమ్మ మనకు. కూత్తత్తిన్ మృత్యువు యొక్క, వాయ్ నోటిలో, విళంద పడిన, కుంభకర్ణుడును, ఉనక్కు నీకు, తోత్తుం అంటే ఓడిపోయి, పెరుం తుయిల్ గొప్ప నిద్రని తనకున్న గొప్ప నిద్రని, తందానో ఇచ్చాడా ఏమి అని అడుగుతుంది. ఆత్త అనందరుడై అంటే పూర్ణమైన, అనందల్ ఉడయాయ్ అంటే బద్ధకము కలదానా, అరుంగళమే అంటే అరుదైన ఆభరణం అని ఇప్పుడే చెప్పుకున్నాం మనం, దాన్ని కలిగిన దానా. ఇంకా తేత్తమాయ్ వందు అంటే తేత్త అంటే తెలివిని కలిగిన దానా, వందు వచ్చి, తిర తలుపు, తీయి అని పిలుస్తున్నారు చక్కగా. ఒకసారి వివరంగా చూడాలి అంటే మనం ఆల్రెడీ ఈమె నోము నోచి సుఖమును పొందగోరిన అమ్మంట. వాకిటి తలుపులు తీయకున్నను కనీసం లోపల నుంచైనా పలకవమ్మా, మాకు తెలుసు నీతో పాటు కృష్ణుడున్నాడని. ఎలా తెలుసు అనుకుంటున్నావో ఏమో, తులసిచే ఆయన ఎప్పుడు అలంకరించబడి ఉంటాడు కదా, ఆ వాసన మాకు బయటకు వస్తుంది. కాబట్టి నువ్వు తలుపు తీయకపోయినా ఒకసారి పలుకు, ఎందుకంటే మనము ఆయన యొక్క మంగళాశాసనాన్ని పాడుతున్నాము, ఆయన వింటాడు. ఏంటి ఇన్నిసార్లు పిలుస్తున్నా రావటం లేదు అని ఒకసారి రామావతారంలోకి వెళ్దాము. అప్పుడు కుంభకర్ణుడు శ్రీరాముడి చేతిలో ఓడిపోయి మృత్యు నోటిలో పడ్డాడు కదా, ఆయన పోతూ అలా ఓడిపోయి పోతూ తన నిద్రను నీకు ఇచ్చాడా ఏంటి? ఇంత గాఢ నిద్రను ఉన్నావు నువ్వు,
నువ్వు ఎలాంటి దానివంటే, మాకు అరుదైన ఆభరణం లాంటి దానివి, ఇంకనైనా తెలివి తెచ్చుకొని తలుపు తెరువు అని చెప్తున్నారు. అట్లా పిలుస్తున్నారామెని. ఒక్కొక్క పదం వరుసగా చూసుకుందాం అర్థం. నోత్తుచ్చు వర్కం పుగిన్ర అమ్మనాయ్. నోత్తుచ్చు వర్కం. నోత్తు అంటే ఏంటి? నోము అని చెప్పుకున్నాము. ఆ నోము ముందుగానే పూర్తి చేసిందా ఏంటి ఈ అమ్మాయి? పూర్తి చేసుంటేనే కదా లోపల నుంచి బయటికి రావడం లేదు అని పిలుస్తున్నారనమాట. పుగుగిండ్ర అమ్మనాయ్. పుగుగిండ్ర అమ్మనాయ్ అంటే నోము పూర్తి చేసుకున్న ఓ అమ్మాయి అని. మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నారు? నోతుచ్చు వర్కం, తువర్కం. నీ వ్రతాన్ని ముందుగానే పూర్తి చేశావా ఏంటి? పుగుగిండ్ర అమ్మనాయ్. ఓ అమ్మా! వాషల్ తిరవాదార్. నీ ద్వారాన్ని తెరవకపోయినా పర్వాలేదు. ముందు బయటికి వచ్చి కలువు. మాతో కలువు అని పిలుస్తున్నారు. నీ తలుపులు తెరవకపోయినా ఒక మాట చెప్పు. వస్తానని లోపల నుంచే ఒక మాట చెప్పు. మాతో కలుస్తానని చెప్పు. ఎందుకు? మాత్త ముంతారారో వాషల్ తిరవాదార్. ఒక మాట ఇవ్వు చాలు. ఎందుకంటే నువ్వు పలకకపోయినా మాకు అర్థమైంది. నీ దగ్గరే పరమాత్ముడు ఉన్నాడని. నువ్వు ఆల్రెడీ ఈ నోము నోచుకొని దాని యొక్క ఫలితాన్ని పొందావని మాకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. నాత్తత్తుడాయ్ ముడి. ఎలా తెలిసింది? ఆ తులసీమాలను కిరీటంగా ధరించిన వాడు ఎవరు? ఆ నారాయణుడు, శ్రీకృష్ణుడు. నమ్మాళ్ మా చేత, పోత్త మంగళాశాసనం, పుణ్ణి పరందాముణ్ణి స్మరించి. ఆ పరంధాముణ్ణి స్మరించి పర అనే వాయిద్యాన్ని తీసుకువెళ్ళడానికి మేము ముందుగా ఆయన దగ్గర మాట తీసుకున్నాం కదా, అందుకని వచ్చాము. ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడు నీ దగ్గరే ఉన్నాడు కదా, ఒకసారి తలుపు తెరు, లేదా ఊ అని లోపల నుంచి అయినా పలుకు అంటున్నారు. ఎందుకంటే ఒక స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళు. ఈనాడు గోపిక ఒకే స్థితిలో ఉన్న ఆవిడ. ఎలాగా? మనస్సు దేహం ఒకటిగా చూసే ఆవిడంట. మనం దేహాన్ని మనసుని వేరువేరుగా చూస్తాం కదా. అంటే ఆత్మలో పరమాత్మ ఉన్నాడు, ఆత్మ పరమాత్మ ఒకటే అని గట్టిగా నమ్మిన గోపిక ఈనాటి గోపిక. అంటే స్థిత ప్రజ్ఞత లక్షణాలను కలిగి ఉన్న గోపిక. ఇంకా ఏం చెప్తుంది? పండొనురాన్ అంటే పూర్వం ఒకనాడు. కూతత్తిన్ మృత్యు ఒడిలో. వాయ్ అంటే నోరు, అంటే మృత్యువు నోటిలో అని. వీళిందా మృత్యువు నోటిలో పడినటువంటి. కుంభకరణను అంటే నీతో యుద్ధం చేసి ఓడిపోయాడా ఏంటి? అతని నిద్రను నీకిచ్చాడా ఏంటి? తొత్తు అంటే ఓడిపోయి. అతని నిద్రను అతను వెళ్తూ వెళ్తూ నీకిచ్చాడా ఏంది? పెరుందియిల్ గిఫ్ట్ గా ఇచ్చాడా? పెద్ద నిద్రని, అతనుకున్న పెద్ద నిద్రని నీకు గిఫ్ట్ గా ఇచ్చాడా ఏంటి? తాంతందాను అలా ఆయన నిద్రను నువ్వు తీసుకొని నిద్రపోతున్నావా? ఆత్త ఆనందుడై భగవద్ అనుభవము అనే మత్తు బాగా ఎక్కినదానా. మామూలుగా మనం మత్తు పదార్థాలు సేవిస్తే చక్కగా నిద్రపోతూ ఉంటాం కదా. ఈమెమి మత్తులో ఉందంట? భగవద్ అనుభవము అనే మత్తు బాగా తలకెక్కించుకొని ఉందంట. అలా బాగా మత్తు బాగా ఎక్కినదానా, ఆ మైకంలో ఉన్నదానా అని పిలుస్తుంది. అరుంగళమే దుర్లభమైన భూషణాన్ని ధరించినదానా, తేరుకొని బయటికి వచ్చి తలుపు తీసి మాలోకి వచ్చి చేరు అని చక్కగా పిలుస్తుంది. తిరవేలో రెంబావై. తిరు అంటే తలుపు తెరు అని అర్థము. అలా తెరిచి మాతో వచ్చి మా గోష్ఠిలో చేరు అని పిలుస్తున్నారు. ఈ రోజు గోపికని ఏమంటున్నారు? జ్ఞాని అంటున్నారు. మరి జ్ఞాని అంటున్నారు ఒక పక్కన, అంతటి జ్ఞానం ఉన్న గోపికని కుంభకర్ణుడితో ఎందుకు పోలుస్తున్నారు? మళ్ళీ ఇదొక డౌట్. మరి ఏంటి కుంభకర్ణుడితో పోల్చటం అంటే? కుంభకర్ణుడేమో రాక్షసుడు. అతనికి ఏం తెలుసు? అతనికి ఏమీ తెలీదు. తిండి, నిద్ర ఇవి తప్పితే ఇంకేమీ తెలీదు. లేస్తే తిండి, పడుకుంటే నిద్ర. ఇవే తనకున్న లక్షణాలు. ఇవి ఏ గుణం యొక్క లక్షణాలు? తమో గుణం యొక్క లక్షణాలు. మరి ఈమెని జ్ఞాని అంటున్నాం కదా, మరి ఈమెని ఆయనతో ఎందుకు పోలుస్తున్నారు? ద్రవిడంలో ఏంటి అంటే కుంభ అంటే కుండ అని అర్థం. కర్ణనన్ అంటే సంభవుడు, కుంభ సంభవుడు అని అర్థం. కుంభ సంభవుడు అంటే ఎవరు? అగస్త్య మహర్షి.
అంత గొప్పటి అగస్త్య మహర్షితో పోలుస్తున్నారు. ఎలాగా? చక్కగా ఎలాగంటే ఈమె ఇక్కడ కుంభకర్ణుని అన్నారు కదా! పాశుర రూపంలో కుంభకర్ణుడు నిద్రతో పోల్చారు కానీ, అసలైన వర్ణన ఇదే. అగస్త్య మహర్షికి 3 విషయాల్లో ఒక సర్వోన్నతమైన స్థితిని కలిగి ఉన్నాడు అగస్త్య మహర్షి. ఎలాగంటారా? ఆయన 3 విషయాలన్నాం కదా! ముందుగా ఒక విషయం వింధ్య పర్వతం అందరికీ తెలుసు కదా! ఆ వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణిచేశాడంట అగస్త్య మహర్షి. ఎందుకు అంటే పూర్వం ఒకరోజు ఏం జరిగిందంటే పార్వతీ కళ్యాణం జరుగుతూ ఉందంట అక్కడ. పార్వతీ కళ్యాణాన్ని చూడడానికి అందరూ కూడా ఉత్తర దిక్కుకి వెళ్లారంట. అందరూ కలిసి ఆ ఉత్తర దిక్కుకెళ్ళి పార్వతీ కళ్యాణం చూద్దామని ఎవరెవరెళ్లారు? మహానుభావులు, దేవతలు ఇంకా అంతా ఋషులు అందరూ వెళ్లారు. వెళ్ళేసరికి వాళ్ళ బరువుకి, శక్తికి ఒక పక్కకి ఒరిగిపోయిందంట వింధ్య పర్వతం. ఒక పక్కకు ఒరిగిపోయింది గదా! అలా పర్వతం ఒక పక్కకి ఒరిగిపోతే మరి ఎలా? ఇక అప్పుడేం చేశాడు, మన అగస్త్య మహర్షి వెళ్ళి ఒరిగిన వైపు కాకుండా దక్షిణ దిశగా నిలబడ్డాడంట. దక్షిణ దిశగా నిలబడేసరికి మనకు తక్కెట్లో వేస్తే 2 సమంగా ఎలా తూగుతాయి, అలా వింధ్య పర్వతం అటు ఇటు ఉత్తర దిక్కుకి, దక్షిణ దిక్కుకి సమానంగా వచ్చిందంట. అలా వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణిచినవాడు మనకి ఎవరు? అగస్త్య మహర్షి. ఇంకొకసారి ఏం చేసిందంట ఇదే పర్వతము పైకి, 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 పైకి ఎత్తుగా ఎగిరి, ఎగిరి, ఎగిరి సూర్యుడి యొక్క గమనానికి ఆటంకమయ్యేంతగా పెరిగిందంట. అప్పుడేం చెయ్యాలి? సూర్యుడి గమనానికి ఆటంకం కలిగిస్తే ఏమయింది? సృష్టి మొత్తం తలక్రిందులవుతుంది కదా! అప్పుడు మళ్ళీ అగస్త్య మహర్షి వచ్చాడు. వచ్చి వింధ్య పర్వతానికి హెచ్చరిక చేశాడంట. ఏమని? "ఓ వింధ్య తగ్గు" అన్నారంట. వెంటనే తన అహంకారాన్ని తగ్గించుకొని అది మామూలు స్థితికొచ్చిందంట వింధ్య పర్వతం. అలాంటి మహర్షితో పోలుస్తున్నారు. కుంభకర్ణను అనేది ఈనాటి పాశురంలో ముఖ్యమైన పదం. అలా నిద్రలో పోల్చారే కానీ, ఆమె నిద్ర యోగ నిద్ర. కుంభకర్ణుడి లాంటి మాయ నిద్ర కాదు ఆమెది యోగ నిద్ర అన్నమాట. ఇంకా రెండోదేంటి, ఇలా వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణిచాడు కదా! రెండో క్వాలిటీ ఏంది అగస్త్య మహర్షికి? వేద సాగరాన్ని మొత్తం ఒక్క గుటకలో ఓం కేశవాయ స్వాహ అని తాగిన జ్ఞాని అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి గురించి చెప్పుకోవాలంటే అసలు ఒక రోజు సరిపోదనుకోండి. అలా వేద సాగరాన్ని మొత్తాన్ని వేదాలన్నిటిని సాగరంగా చేసుకొని, ఆ సాగరాన్ని ఒక్క గుక్కలో మింగేశాడంట. ఎలాగా? ఓం కేశవాయ స్వాహ అని చక్కగా ఒక గుక్కలో మింగేశాడంట. ఇంకా ఏం చెప్తున్నారు మూడో క్వాలిటీ? వాతాపి ఇల్వలుడు అనే రాక్షసుని చంపేశాడంట. వీళ్ళెవరు ఇంతకీ? పూర్వం వీళ్ళంట ఋషుల వేషంలో వాతాపి, ఇల్వలుడు ఇద్దరు కలిసి ఏం చేసేవాళ్ళంట? వాళ్ళల్లో కలిసి చెడ్డ పనులన్నీ చేసేవాళ్ళంట. ఎలాగా? వాతాపి ఏమో వాళ్ళ ఋషుల మనసుల్లోకి మారువేషంలో జొరబడిపోతాడంట. ఇల్వలుడేమో జంతువుల్ని కోసి వాటిని ఆహారంగా వండి వీళ్ళకి వడ్డించేస్తాడంట వీళ్ళకి తెలియకుండానే. ఋషులందరూ సాత్విక ఆహారాన్ని కదా తింటారు. వీళ్ళు రాక్షస గుణాలు ఏం చేద్దాం? మనంతా చెడ్డ కోతి వనమల్లా చెడిచిందని అందరిని చెడగొట్టాలి. ఆ తర్వాత ఏం చేస్తారు? భోజనాలు వడ్డించిన తర్వాత వాళ్ళు తినేస్తారు కదా! భోజనం అయిన వెంటనే వా వాతాపి ఏం చేస్తాడు? ఇల్వలుడు ఏం చేస్తాడు? వాతాపిని పిలుస్తాడు. "వాతాపి రా" అనగానే వాళ్ళందరూ పొట్టలు చీల్చుకొని ఈ వాతాపి బయటకొచ్చేవాడు. అలా ఋషులందరినీ యజ్ఞాలు, యాగాదులు చేయకుండా వీళ్ళు చంపేస్తూ ఉన్నారనమాట. అలాగా మా ఋషులందరినీ చంపేస్తున్నారు అని ఇతర ఆశ్రమాల్లో ఋషులందరూ వెళ్లి అగస్త్య మహర్షిని ప్రార్థించారంట. అలా ప్రార్థించారు కదా! ఈయన గూడా సరే వాళ్ళు ఎలా చేస్తున్నారో నేను గూడా చూస్తాను అని చెప్పి, ఈరోజు భోజనానికి మీ ఆశ్రమానికొస్తాను అని ఇతను గూడా అగస్త్య మహర్షి చక్కగా భోజనానికొచ్చాడు. వాతాపి, ఇల్వలుడు సాధారణంగానే ఈ అగస్త్యుల్లోకి వాతాపి వెళ్ళిపోయాడు. పొట్టలోకి వెళ్ళిపోయాడు వాతాపి. ఇల్వలుడు ఏం చేశాడు? భోజనం తయారు చేసి అగస్త్యుడికి, మిగతా ఋషులకి పెట్టారు. ఇంక ఇల్వలుడు ఏం చేయాలి ఇప్పుడు? వాతాపి రా అనగానే పొట్ట చీల్చుకొని రావాలి. అంతకు ముందే ఈ అగస్త్య మహర్షి ఏం చేశారు? జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని పొట్ట తడుముకున్నాడు. అంతే. ఆ లోపల వాతాపి చక్కగా చనిపోయాడు. ఇప్పుడు ఇల్వలుని కూడా బయట ఉన్న ఇల్వలుని కూడా చంపేశాడు. అలా వారిద్దరిని అగస్త్యుడు జయించాడనమాట. వాళ్ళిద్దరిని చంపేసి మనకు ఋషులందరినీ కాపాడాడు.
అగస్త్యుడు అంటే ఏంటి? అఘం అంటే గర్వం. మనలో కూడా అహంకారము అనే అఘాన్ని హరించేవాడు మనకి అగస్త్యుడు. కాబట్టి ఆయనతో పోల్చుకోవాలి కానీ కుంభకర్ణుడితో కాదు. ఇంకా ఈయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఈయన ముఖ్యంగా ద్రవిడ భాషకి ప్రవక్తగా చెప్పుకుంటారు. ఆ ద్రవిడ భాష అంతా ఈయన వల్లే విస్తరించి ఉంది. అలాగా ఈనాటి గోపికను అమ్మవారు ఏమని పిలుస్తుంది చక్కగా, "అమ్మ నువ్వు నోము నోచుకొని ఆల్రెడీ శ్రీకృష్ణ భగవానుడిని నీ దగ్గరే ఉంచుకొని లోపల ఉన్నావు. మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన తులసి మాలల నుంచి మంచి సువాసన వస్తుంది. కనీసం తలుపు తెరవకపోయినా లోపల నుంచి అయినా నామాన్ని పలుకు. అలా పలికినా లేదా బయటికి వచ్చి మా గోష్ఠిలో చేరినా మనం వ్రతం చేసుకోవడానికి వెళ్దాము. రామ్మా ఇలా కుంభకర్ణుడిలాగా నిద్రపోకు" అని పిలుస్తుంది. వాళ్ళని పిలుస్తుందా? ఆమె ఆల్రెడీ స్థితప్రజ్ఞత ఉన్న గోపిక. మనల్ని పిలుస్తుంది. మనం కూడా ఆ టైంలో అబ్బా! ఏం లేస్తాం లేదు. రేపటి నుంచి మొదలు పెట్టుకుందాంలే అనుకుంటూ ఉంటాం కదా! అలా వద్దు. అలాంటి బద్ధకాన్ని కలిగి ఉండొద్దు. అందరూ రండి అని పిలుస్తూ, ఇది కదా వ్రతం అని చెప్తుంది. ఏలో రెంబావాయ్. జై శ్రీమన్నారాయణ.